అండి, నేను మీ నాగరాజు. పిల్లి గుడ్డిదైతే ఎలక నాట్యం ఆడుతుంది, ఇంకా ఏదైనా చూపించగలుగుతుందండి. ఎందుకు అంటే అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారండి. మరి అటువంటి మహాసభలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి కందగట్ల స్వామి గారు ఎలాంటి ప్రిపరేషన్ లో ఉండాలి, నా కుల బిడ్డలను ఆదుకునేందుకు, చేనేత ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో, ఈ రేవంత్ రెడ్డి గారిని ఎలాంటి వివరణ అడగాలనో, ఎలాంటి సహాయం అడగాలనో, ఎలాంటి హామీలు రాబట్టుకోవాలనో ఈ సంఘం అధ్యక్షుడైనటువంటి కందగట్ల స్వామి గారు ప్రిపరేషన్ చేయలేకపోయాడండి. కానీ ఒకే ఒక ప్రిపరేషన్ లో ఉన్నారు. మన పద్మశాలి సంఘానికి ఒక ఒక 2 ఎమ్మెల్సీ టికెట్లు కావాలి, ఒక రాజ్యసభ సీటు కావాలి, ఓ 4 కార్పొరేషన్ చైర్మన్ సీట్లు కావాలి అనే ప్రిపరేషన్లే ఉన్నారే కానీ నా కుల బిడ్డల కోసం ఎలాంటి సహాయం చేయాలనో ఈ రేవంత్ రెడ్డి గారిని అడగలేకపోయారండి. మరి అవును, వాస్తవమే, పిల్లి గుడ్డి అయినప్పుడు ఎలక నాట్యం ఆడుతుందండి. ఎందుకంటే చైతన్యం లేని పద్మశాలి సమాజం అని, జీవోత్సవాల లాంటి చైతన్యం లేని జీవోత్సవాల లాంటి ఈ పద్మశాలి సమాజం ముందల ఏది చెప్పినా చెల్తాడు అనుకున్నాడేమో బహుశా ఆ పెద్ద ఆయన రేవంత్ రెడ్డి గారు రాకముందే ఆయన ప్రసంగం మంత్రం చదివినట్టు చదివి పారేసిండండి. మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుందా అండి ఆ ప్రసంగం? వెళ్ళదు. చెప్పే శక్తి ఉన్న నాయకుడు ఆడ లేకుండా పోయిండు. మరి దీనికి కందగట్ల స్వామి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.